Yesterday I solved like two sum problem, right? ఇది ఏంటంటే వాళ్ళు ఒక అరే ఇస్తారు. ఇట్స్ లైక్ సమ్ 5 3 -3 2 7 9 and 1. We have to find the pair, the target which is equals to 5 అనుకున్నాం. Like we have to find a pair whose sum is equals to the target అన్నమాట. మీరు చూస్తే ఇందులో నాకు టార్గెట్ 5 ఉంది కదా, విచ్ విల్ బి ద సమ్ ఏమవుతుంది, 3 and 5 విల్ గివ్ ద సమ్ ఇస్ ఈక్వల్స్ టు 5 కదా. సో దిస్ ఇస్ ద ఇంట్యూషన్ బిహైండ్ దిస్. హౌ టు ఫైండ్ దిస్? లెట్ మీ go through the brute force first. What will be the brute force approach for this? Starting from here, I'll check every element, each element. If it is added to 5, then I can get the target అని చెక్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్, ఇప్పుడు 5 ఉంది, 5 + 3 విచ్ ఇస్ 8 టార్గెట్ కాదు. అండ్ 5 + -3 విచ్ ఇస్ 2, ఇట్ ఈస్ నాట్ ద టార్గెట్. 5 + 2 ఈజ్ 7, ఇట్ ఈస్ నాట్ ద టార్గెట్. 5 + 7 ఈజ్ 12. అలా చెక్ చేసుకుంటా పోతుంది. దెన్ ఇఫ్ నాట్ 5, దెన్ గోస్ టు 3. 3 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, విచ్ ఇస్ నాట్ టార్గెట్. 3 + 2 ఈజ్ 5, విచ్ ఇస్ టార్గెట్. సో ఇట్ విల్ ఏమంటారు, ఈ ఇండెక్స్ని రిటర్న్ చేయమనాలి. ద క్వశ్చన్ ఈజ్ టు రిటర్న్ ద ఇండెక్సెస్ అన్నమాట. ఓకే, ఇండిసెస్. ఓకే, వీ హ్యావ్ టు రిటర్న్ ద ఇండిసెస్. ఇది క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. సో హౌ టు డూ దిస్ ఇన్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్? లెట్ మీ టేక్ అన్ నెస్టెడ్ లూప్స్. అవుటర్ లూప్ ఏమో ఒక్కొక్క వాల్యూ తీసుకొని అవుటర్ లూప్ ఏమో ఒక్కొక్క వాల్యూ తీసుకుంటుంది, ఇన్నర్ లూప్ ఏమో అన్నింటినీ చెక్ చేస్తుంది అన్నమాట. సో ఐ కెన్ రైట్ ఫర్ ఇంట్ I is equals to 0, I is less than n is array dot length, I plus plus. For int j is equals to I plus 1, j less than n, j plus plus. సమ్ తీసుకుందాం. ఇక్కడ నేను సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నా. అంటే ఎవ్రీ టైమ్ వెన్ ఐ ఎన్కౌంటర్డ్ ఆఫ్టర్ 5 తర్వాత నాకు మళ్ళీ న్యూ సమ్ కావాలి, సేమ్ సమ్ ఉండొద్దు. సో ఐ హ్యావ్ టేకెన్ సమ్ ఆఫ్టర్ దిస్. ఓకే, వెన్ ఐ ఎంటర్ 3, I don't need this 5 + 6 sum or else that sum. So I need new sum కాబట్టి sum is equals to 0. తర్వాత సమ్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ I plus area of J. Okay, this is the sum. Okay, if sum is equals to target, then return new int of, this is how we return the, like they asked me to return in an array kabatti, so I am creating a new array and returning the I comma j indices. I have to return the indices, right? So I have written this. Then if I don't find that, then I should return, what should I return? New int of, they asked me to return, if you don't find anything, return -1. So this is the brute force approach for the finding the two sum problem, and its time complexity is big O of n square. I can reduce to big O of n maybe. Okay, అంటే ఇట్ ఈస్ లైక్ ఒక కీ వాల్యూ పేర్ని రెండింటిని స్టోర్ చేసేది మ్యాప్ అన్నమాట. ఓకే, which will be storing the map, I mean key value పేర్ని మనం మ్యాప్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ హియర్ వాట్ ఈస్ ద, ఇప్పుడు 5 -3 3 2 7 9 1 సంథింగ్ ఏదో ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కీ ఏంటి, దీంట్లో వాల్యూ ఏంటంటే, కీ ఈజ్ దిస్ ఎలిమెంట్స్, వాల్యూ ఇస్ ఇండెక్స్ 0 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు చూద్దాం. నేను ఇట్లా రాసుకుంటా, కీ వాల్యూ అని రాసేసుకుంటా.
ఇప్పుడు నాకు ఇందులో మ్యాప్ డేటా స్ట్రక్చర్లో నాకు ఏ ఎలిమెంట్ లేదు. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ నేను 5ని చేస్తా. 5ని ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు టార్గెట్ వాల్యూ 5 కదా, నాకు ఇంకెంత యాడ్ చేస్తే నాకు టార్గెట్ వస్తుంది. లైక్ ఇఫ్ దిస్ ఇస్ ఇప్పుడు ఇది 5, దీన్ని ఏ అనుకుందాం. తర్వాత ఇంకొకటి దొరుకుతుంది బి, ఐ మీన్ 2 సమ్ చేసినప్పుడు నాకు టార్గెట్ వస్తుంది కదా. ఓకే, దెన్ వాట్ హ్యావ్ టు డూ ఇస్, ఇప్పుడు నాకు బి వాల్యూ తెలవాలి అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ ఏ, విచ్ ఇస్ లైక్ ఇప్పుడు నాకు బి వాల్యూ తెలియదు. ఇప్పుడు నాకు ఫస్ట్ 5 వాల్యూ తెలుసు, కానీ బి వాల్యూ తెలియదు. ఇప్పుడు ఏ ఎంత 5, బి ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ ఎంత 5. ఇప్పుడు బి ఏమవుతుంది 5 మైనస్ 5 విచ్ ఇస్ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు నార్మల్గా 3 + 2 = 5 కదా, దాన్నే చూద్దాం. ఇప్పుడు నా ఏ ఎంత 3, అండ్ మై బి ఐ డోంట్ నో, అంటే నేను ఎత్తుకాలి, దానికన్నా ముందు నాకు తెలియదు. అప్పుడు టార్గెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టార్గెట్ మైనస్ 3. టార్గెట్ ఎంత 5 మైనస్ 3 అంటే బి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫస్ట్ 3 రాసుకుంటా, ఇందులో అన్నీ రాసుకున్న ఈ ఫస్ట్ 5 వేస్తా, తర్వాత -3 వేస్తా, తర్వాత 3 వేస్తా, 3 వేసిన తర్వాత 2 వేస్తా. అప్పుడు నాకు ఎట్లా అంటే ఇలా 2 + b = టార్గెట్ ఉందనుకోండి, b = టార్గెట్ -2, టార్గెట్ ఎంత 5 - 2, b = 3. అంటే 3 వాల్యూ నాకు ఈ కీస్లో ఉంది. సో దానికి ఉన్న వాల్యూని మనం రిటర్న్ చేయాలి, అంతే. దిస్ ఇస్ ద కేస్. అంటే అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి, ఇట్స్ అ సింపుల్ థింగ్. ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 5 ఉంది, 5 3 -3 2 1 7 సంథింగ్ ఉంది అనుకోండి. ఇప్పుడు 5 ఉంది, ఇప్పుడు రిమైనింగ్ నాకు 0 కావాలి, ఇందులో ఎత్తుకుతా, లేదు. ఇప్పుడు 3 దగ్గరికి పోతా, 3 దగ్గరికి పోతే నాకు 2 కావాలి, 2 దొరికింది, అంటే ఇక్కడ నుండి ఎత్తుకుతా. అదేదో నేను ఒక మ్యాప్లో ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాను అనుకోండి, స్టోర్ చేసుకుంటే నాకు ఈజీ అవుతుంది కదా వెతకడం. అప్పుడు నాకు ఈ ఇండిసెస్ కూడా వస్తాయి అండ్ ద వాల్యూ విచ్ షుడ్ బి కూడా వస్తుంది. సో ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు 5 దగ్గరికి పోయింది, 5 దగ్గరికి పోయి నేను ఇక్కడ 5 రాసుకొని తర్వాత నాకు ఒకవేళ 0 దొరుకుతుందేమో, దీనికి పేరు దొరుకుతుందేమో అనేసి 5ని నేను ఇన్సర్ట్ చేసేసుకుంటాను అనమాట. 5ని మ్యాప్లోకి యాడ్ చేసుకుంటా. తర్వాత 3 దగ్గరికి పోతా, 3 దగ్గరికి పోయి నాకు మళ్ళీ 2 దొరుకుతుందేమో అనేసి 2ను కూడా నేను ఇన్సర్ట్ చేస్తాను అనమాట. అట్లా ఇవన్నిటిని మనం చేసుకోవాలి. హౌ టు కోడ్ దిస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ అనేది చాలా దగ్గరలో యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఇన్ జావా? ఓకే, మ్యాప్ ఇంటీజర్ ఎందుకు తీసుకున్నా అంటే మ్యాప్ ఆర్ సెట్ ఇవన్నీ ఇంటర్ఫేసెస్ అనమాట, విచ్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ మళ్ళీ ప్రిమిటివ్ డేటా టైప్ యూజ్ చేయొద్దు. వాట్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్? ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏం లేదు, ఇంట్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ ఐ విల్ నేమ్ దిస్ యాజ్ ఎంపీపీ. తర్వాత న్యూ హ్యాష్ మ్యాప్. ఓకే, దిస్ ఇస్ లైక్ ఇదొక సింటాక్స్ అనమాట. మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు, లింక్డ్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు, ట్రీ మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో హ్యాష్ మ్యాప్ ఈజ్ వెరీ ఫాస్టర్ అండ్ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్. ఓకే, మనకి ఇక్కడ ఏం ఆర్డర్ అవసరం లేదు కాబట్టి ఐ విల్ టేక్ ఓన్లీ హ్యాష్ మ్యాప్, అండ్ విచ్ ఇస్ మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసినా, లైక్ యాడ్ చేసినా, రిమూవ్ చేసినా, సర్చ్ చేసినా, ఇట్ ఈస్ కాన్స్టాంట్ టైం బిగ్ ఆఫ్ 1 వస్తుంది. ఓకే, and I'll iterate through the array for int I is equals to 0,
I is less than n అంటే array length I ప్లస్ ప్లస్ ఇఫ్ ఇప్పుడు నా దగ్గర ఆ వాల్యూ ఉంది ఫస్ట్ నేను రిమైనింగ్ సమ్ రాసుకోవాలి కదా. రిమైనింగ్ ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఇస్ బి కదా, ఇక్కడ బి టార్గెట్ మైనస్ ఏరియా ఆఫ్ ఐ. ఏరియా ఆఫ్ ఐ ఇది ఏ, ఇది బి, ఇది టార్గెట్. ఓకే, ఇది 5 అనుకోండి, రిమైనింగ్ 0 వస్తుంది. 5 టార్గెట్ 5, 5 మైనస్ 5 0 అట్లా. ఓకేనా. తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు 3 ఉందా, 3 వస్తుంది. ఇక్కడ మనకి రిమైనింగ్ 2 వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఈ బి వాల్యూ నాకు మ్యాప్లో ఉందా అని చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తారు, ఇఫ్ ఎంపీపీ అంటే నా మ్యాప్ పేరు డాట్ కంటైన్స్ కీ, నాకు నా దగ్గర ఆ కీ ఉందా అని చెక్ చేస్తుంది. కంటైన్స్ కీ, ఏం కీ కావాలి నాకు, రిమైనింగ్ ఉన్న కీ అంటే బి వాల్యూ ఉందా. ఉంటే హ్యావ్ టు రిటర్న్ డైరెక్ట్లీ, నాకు దొరికేసింది కదా, రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ ఎంపీపీ డాట్ గెట్. ఈ గెట్ ఏమో వాల్యూని ఈ కీకి ఉన్న వాల్యూని తీసుకుంటా అనమాట, అంటే ఏమంటారు, యాక్సెస్ చేసుకుంటుంది. గెట్ ఆఫ్ రిమైనింగ్, నాకు ఈ రిమైనింగ్ యొక్క కీ ఏమంటారు దాన్ని, ఇండెక్స్ కావాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, ఏ ఇండెక్స్ కావాలి. ఏ ఇండెక్స్ అంటే ఏంటిది, అయ్యే కదా. సో ఇది రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నాకు ఏం లేదు, ఫస్ట్ స్టార్టింగ్ ఏం లేకపోతే నేను ఏం చేసుకోవాలి, 5ని యాడ్ చేసుకోవాలి కదా, అంతే కదా. హౌ టు యాడ్ ఇట్, యాడ్ని మనం ఏం చేస్తామంటే ఎంపీపీ డాట్ ఏం పుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ఐ కామా దాని ఇండెక్స్. ఓకేనా, దాని ఇండెక్స్ని మనం స్టోర్ చేసుకోవాలి దేంట్లో, మ్యాప్లో. ఒకవేళ నాకు దొరకలేదు, ఫర్ లూప్ పోయిందా, ఒకవేళ నాకు దొరకనప్పుడు ఏం చేయాలి, రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ -1, -1. That's it. This is the overall optimal solution for to some problem where they ask about the indices. Okay, ఎలిమెంట్స్ ఉంటే ఇందాక 2 పాయింటర్ అప్రోచ్ యూజ్ చేసుకోవాలి. మనం ఇండిసెస్ అడిగితే మాత్రం ఇదే యూజ్ చేసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ ద ఆప్టిమల్. ఇట్ ఈస్ నాట్ ద ఆప్టిమల్, ఇట్ ఈస్ బెటర్ సొల్యూషన్ ఫర్ దట్. అండ్ ద టైమ్ కాంప్లెక్సిటీకి వస్తే విచ్ ఇస్ లైక్ నేను ఓన్లీ 1 ఇటరేషన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి బిగ్ ఆఫ్ an అండ్ ఇక్కడ నేను కంటైన్స్ వాడుతున్నా అండ్ పుట్ వాడుతున్నా, విచ్ ఇస్ కాన్స్టాంట్ అబ్బా. ఎందుకంటే హ్యాష్ మ్యాప్లో ఇట్స్ ఏ ఫంక్షన్ లైక్ కంటైన్స్, రిమూవ్, యాడింగ్ ఏది యూజ్ చేసినా మనం కాన్స్టాంట్ టైం విచ్ ఇస్ బిగ్ ఆఫ్ 1. ఓకే, or else you can do like this also, big O of 1 plus big O of 1 into n. ఈ 1 ఏమో కంటెంట్స్కి, ఈ 1 ఏమో పుట్కి, 2n వస్తుంది. బిగ్ O వైస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బిగ్ ఆఫ్ n ఓన్లీ. అండ్ వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ అంటే దీనికి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం మ్యాప్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ n. వర్స్ట్ కేస్ విచ్ ఇస్ వర్స్ట్ కేస్, నార్మల్గా మనం 2 పాయింటర్స్ యూజ్ చేస్తే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ కాన్స్టాంట్ ఉంటుంది. బట్ కానీ అది ఇండిసెస్కి వర్క్ అవ్వదు, అంటే అవుతుంది, కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ద వెరీ బెటర్ సొల్యూషన్ ఫర్ ఫైండింగ్ ద 2 సమ్ ప్రాబ్లమ్. అండ్ యూ గైజ్ ఆల్సో try this. And you can also do, if you get the 2 sum, మీరు 3 sum అనేసి ఒకటి ఉంటుంది, 4 sum కూడా ఉంటుంది, ఇవి కూడా చేసుకోవచ్చు. If you do this 2 sum, you can do
this both also. So that's it. Thank you. Bye.